నగర్ జిల్లాలోని శంకరంపట్నం మండలం తాడికల్ సమీపంలో రోడ్డుపై బ్లాస్టింగ్ కి పాల్పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. వరంగల్ కరీంనగర్ హైవే నిర్మాణంలో కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు భయాందోళన చెందారు. పేలుడు కోసం మందుగుండు సామాగ్రి ఉపయోగించిన ప్రాంతానికి కనీసం 500 మీటర్ల దూరంలో వాహనాలను నిలపాల్సి ఉన్నప్పటికీ 100 మీటర్ల వరకు వాహనాలను అనుమతించడంతో భారీ ఎత్తున వాహనాలు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. ప్రభావంతో రాళ్లు రప్పలు గాల్లోకి ఎగిరిపడటంతో వాహనాల రూఫ్లు అద్దాలు డ్యామేజ్ అయ్యాయి. NH 563 నేషనల్ హైవేపై చేసిన ఈ బ్లాస్టింగ్ తీవ్రత వల్ల వాహనాల్లో ప్రయాణించే వారికి ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ వెహికల్స్ మాత్రం డ్యామేజ్ అయ్యాయి. వాహనదారులు కాంట్రాక్టు కంపెనీ యంత్రాంగం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నిబంధనల ప్రకారం పబ్లిక్ ప్లేస్ లో బ్లాస్టింగ్లు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమా, భారీ ప్రమాదం మాత్రం తప్పిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ నుంచి వరంగల్ NH 563 జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. ఈ తాడికల్ మండలం రోడ్డు వద్ద ఏదైతే నిర్మాణం జరుగుతుందో అక్కడ పెద్ద సైజులో బండరాళ్లు ఉన్నాయి. ఆ బండరాళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తొలగించవలసి ఉంటుంది. కానీ కాంట్రాక్టు నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వాహనాల పైన ఒక్కసారిగా బండరాళ్ళన్నీ కూడా ఎగిరిపడడం జరిగింది. దీంతో ప్రయాణికులంతా కూడా భయాందోళన చెందారు. దాదాపు బ్లాస్టింగ్ జరిగినప్పుడు 500 మీటర్ల దూరంలోనే వాహనాలన్నీ కూడా నిలిపివేసి బ్లాస్టింగ్ చేయవలసి ఉంటుంది. కనీసం ఏదైతే బ్లాస్టింగ్ చేసే సమయంలో కొంచెం రక్షణ చర్యలు కూడా పాటించకపోవడం కారణంగా దాదాపు 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయడం జరిగింది. దీంతో వాహనదారుల ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. బ్లాస్టింగ్ దాటికి బండరాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వాహనాలన్నీ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. ఆ రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాహనాలు కావచ్చు, నిలిపి ఉన్న వాహనాల పైన బ్లాస్టింగ్ ఫోర్స్ కు బండరాలన్నీ కూడా వాహనాల అద్దాలను అదేవిధంగా రూఫ్ భాగాన్ని అంతా కూడా డ్యామేజ్ చేశాయి. దీంతో వాహనదారులు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు తీవ్రత ఎక్కువ ఉన్నట్టయితే ఇంకా వాహన డ్యామేజ్ మాత్రం ఎక్కువగా జరిగేది. చాలా వాహనాలు కూడా డ్యామేజ్ కావడంతో వాహనదారులు నిర్మాణ సంస్థ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ చర్యలు పాటించకుండా బ్లాస్టింగ్ చేయడం ఏంటని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది. అయితే నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ చేసే సమయంలో కొంత రక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది. భారీ బండరాలు ఉన్నట్లయితే వాటికి ముందస్తుగానే ప్రికాషన్ తీసుకొని బ్లాస్టింగ్ చేసే సమయంలో కొంత దూరంలోనే వాహనాలు నిలిపివేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండానే బ్లాస్టింగ్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బ్లాస్టింగ్ ఊహించని రీతిలో బండరాళ్లు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం అయితే వాహనదారులంతా కూడా తమకు డ్యామేజ్ అయింది, డ్యామేజ్ ని ఏ రకంగా పూరిస్తారో ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కూడా దర్యాప్తు చేసి నిర్మాణ సంస్థ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ సతీష్.